నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 66వ జాతీయ పురస్కారాల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు. చట్టం నుండి తప్పించుకోకుండా ప్రవీణ్ కేసును దర్యాప్తు చేపట్టడం పట్ల పోలీసులను అభినందించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి. 15 ఆగస్టు వేడుకలకు హైదరాబాద్లోని గోల్కొండ కోట ముస్తాబు. 66వ జాతీయ పురస్కారాల్లో 2018 సంవత్సరానికి గాను తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. నటనాభినేత్రి సావిత్రి జీవిత కథతో రూపొందించినటువంటి మహానటి 3 అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించినటువంటి కీర్తి సురేష్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. అదేవిధంగా ఉత్తమ కాస్ట్యూమ్స్ విషయంలోనూ ఈ సినిమాకు అవార్డులు లభించాయి. అనగనగా ఒక మహానటి. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించినటువంటి రంగస్థలం ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు దక్కింది. అదేవిధంగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించినటువంటి చిలాసౌ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులను సాధించాయి. కాగా విజేతలని చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి వంటి ప్రముఖులు అభినందించారు. అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఇప్పటికే పోలీస్ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది 15 ఆగస్టు వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. భద్రతా బలగాలు కోటను ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సందర్శకులకు ఇప్పటికే అనుమతిని నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. జయశంకర్ జిల్లాలోనూ 15 ఆగస్టు వేడుకలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి 3వ రాష్ట్ర మహాసభలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు ఏదైనా మాట్లాడి చర్చించే స్వేచ్ఛ ఉందన్నారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడమే అన్నారు. ప్రొఫెసర్ నీరజ్ చంద్రబాబు గారు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే ఒక మాట అన్నారు. వేదిక పైన ఉన్న రాజకీయ నాయకులు ఏమనుకోవద్దు, నేను కొంత డైరెక్ట్ గా కటువుగానే మాట్లాడతానన్నారు. మ్యామ్, ఐ వుడ్ లైక్ టు సే, you had said, no offense should be taken when you started off. You were quite, obviously you were very diplomatic when you said that. But I wanted to say one thing. Ma'am, this is Hyderabad, not Delhi. So you can say anything you want, and we will most certainly. I might not agree with you. I might not agree with everything you say. But I'll certainly have the tolerance, I'll certainly have the wisdom to listen to you, to debate about it, to discuss with you, and maybe dissent as well. But at the end of the day, I think that's the most important thing that we ought to be thinking about and looking for in our country today is what our party, Telangana Rashtra Samiti, believes very firmly. నేను అన్నది ఏమిటంటే, వారితో పీరీల పండుగ కానీ తెలంగాణ వ్యాప్తంగా మత భేదం అనేది లేకుండా, ఇంతకుముందు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు కాకా అని, చిచ్చా అని, తమ్మి అని, బామ్మర్ది అని, అల్లుడని, మనవడని ఒక వరుసతో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పిలుచుకునే ఒక గొప్ప సంస్కారం ఉన్న నేల ఈ తెలంగాణ అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతకంటే తెలంగాణలో 2వ అధికార భాష ఉర్దూ అనే మాట మీ అందరికీ తెలుసు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేది, కోయి ఖామ్ కి కోయి కిసి ఎక్ ఖామ్ కి కోయి ఎక్ జుబాన్ నహీ హోతీ. ఎందుకంటే మతానికి భాష ఉంటుంది కానీ భాషకు మతం ఉండదు అనే మాట జయశంకర్ గారు పలు వేదికలు మీరు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది అదే అంటున్నారు. పివి నరసింహారావు గారు, మరియు చెన్నారెడ్డి గారు, ఈ మధ్యనే పరమపదులైన జైపాల్ రెడ్డి గారు, స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు, అదే రకంగా ఆచార్య జయశంకర్ గారు, మరి ప్రస్తుతానికి వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అందరూ అనర్గళంగా తెలుగులో ఎంత అద్భుతంగా సంభాషించగలుగుతారో, ఎంత బ్రహ్మాండంగా ప్రసంగించగలుగుతారో, అంతే బ్రహ్మాండంగా, అంతే అనర్గళంగా
ఈరోజు ఉర్దూలో కూడా ప్రసంగించగలిగే నైపుణ్యం ఉన్న నాయకులు మనకు ఉన్నారంటే దానికి మనకు ఒక నేపథ్యం ఉండడమే కారణం. ఈరోజు మన దేశ రాజకీయ పరిస్థితి చూస్తే కూడా దాదాపుగా అదే పరిస్థితులు. అయితే నాతో ఉంటే నువ్వు దేశభక్తుడి, కాకపోతే నువ్వు దేశద్రోహి. ఆ పరిస్థితి ఈరోజు దాదాపుగా మన దేశంలో కూడా దాదాపుగా వస్తున్న పరిస్థితి మనందరి కళ్ళ ముందు కూడా ఆవిష్కరించబడతా ఉన్నది. వారు కూడా అదే విషయం చెప్పారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందనే మాట కూడా వారు కూడా చెప్పారు. సెక్యులర్ స్టేట్ అంటే మతాన్ని రద్దులు అనలేదు, మతాన్ని ముద్దు చేయమని కూడా చెప్పలేదు. సెక్యులర్ స్టేట్ అంటే పరస్పరం ఒకరి విశ్వాసాలని ఒకరు గౌరవిస్తూ, ఒకరి మత సాంప్రదాయాలు కానీ, ఆధ్యాత్మిక భావనలు కానీ, విశ్వాసాలు కానీ అవన్నింటినీ గౌరవిస్తూనే ఒకరితో ఒకరు పరస్పరం సహనంతో మనుగడ సాగించాలనే ఉద్దేశంతో చెప్పిన మాట ఏదైతుందో దానికి భిన్నమైన సందర్భాలు ఎన్నో ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. మతం వ్యక్తిగతమైనది, లౌకిక రాజ్య వ్యవస్థతో దీనికి సంబంధం లేదు. చట్టం నుండి తప్పించుకోకుండా కామాంధుడు ప్రవీణ్ కేసును దర్యాప్తు చేపట్టడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పోలీసులను అభినందించారు. I am happy to be here amongst you for All India Seminar on Cyber Security and Image Processing. Every individual wants a secure life and a safe nation. Safety and security of citizens is the top priority of our government. The Union Minister of Home Affairs has taken a series of proactive steps for safety and security in the country. With growing use of information technology, need is to simultaneously protect the public and private infrastructure from cyber attacks and cyber incidents. Prevention of this require a combination of institutional structure, processes, technology and cooperation. Our government has recognized is a threat and opened a separate division in the Ministry of Home Affairs to deal with matters related cyber crime and cyber security in 2017. The Ministry of Home Affairs has set up a Indian Cybercrime Coordination Center to tackle internet related crimes such as cyber threats and child pornography and online threats. This center will be nodal point for entire country in the fight against cybercrime, preventive misuse of cyberspace, cause of terrorist groups. Crimes and criminals tracking network and system is being constantly upgraded. సెక్షువల్ అబ్యూస్ చేసినటువంటి వాళ్ళ యొక్క డాటా కూడా మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా రానున్న రోజుల్లో ఎవరు సెక్షువల్ అబ్యూస్ చేసినా కూడా ఆ రకమైనటువంటి వ్యక్తులకు రానున్న రోజుల్లో ఎక్కడ ఉద్యోగాలు రావు. ఆ రకంగా నేరాలు చేసినటువంటి వ్యక్తులకు ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. ఆ రకంగా కూడా డేటాబేస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాబేస్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ అఫేర్స్ ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్స్ మేము ఆన్లైన్ కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. మేము నార్త్ బ్లాక్లో ఉండి చూసుకోవచ్చు ఈరోజు దేశంలో ఎన్ని నేరాలు జరిగినాయి, ఏ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో కొత్త ఎఫ్ఐఆర్స్ ఎన్ని వచ్చాయి మేము ఈరోజు చూసుకోవచ్చు. ఇప్పటికే అబౌవ్ 90% పోలీస్ స్టేషన్స్, కొన్ని బీహార్ తప్ప అన్ని పోలీస్ స్టేషన్స్ యొక్క కనెక్టివిటీ మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిజిటల్ ఇండియా కింద ఆల్ గ్రామ పంచాయతీస్ కూడా మేము ఆన్లైన్ కనెక్టివిటీ చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేజర్గా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఈ ఆన్లైన్ కనెక్టివిటీ కోసం మేము వర్క్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా 4 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అదే ఊపుతో ఉన్న బీజేపీ భవిష్యత్తులోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతుంది. బీజేపీ ఇటీవల చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి
ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మరో 4,000 కోట్ల రుణాల్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. జిల్లాల యంత్రాంగం కూడా ఎన్నికలకు సమాయత్తమైనట్టు వెల్లడించింది. ఎన్నికల ఉత్తర్వులపై ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తొలగించి మిగిలిన కార్యాచరణను పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం. కాగా హైకోర్టు అనుమతిస్తే ఈ నెల చివరిలోగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019-2020 పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఈ నెలలో ఎన్నికలు ముగియకపోతే అక్టోబర్ వరకు వాయిదా తప్పదు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.